కమల్ హాసన్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో చూస్తే ఈ సినిమా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 3 కోట్లు, ఇక ఉత్తరాంధ్ర నుంచి 3 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 1,80,00,000, వెస్ట్ గోదావరి నుంచి 1,20,00,000, గుంటూరు నుంచి 1,20,00,000, కృష్ణా నుంచి 1,60,00,000, నెల్లూరు నుంచి 1 కోటి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో 21.5 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 5.5 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాని తెలుగులో మన సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ బాబు అండ్ ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ వాళ్ళు 20 కోట్లకు కొన్నారు. వాళ్ళు 20 కోట్లకు కొని ప్రొడ్యూసర్ల దగ్గర డిస్ట్రిబ్యూటర్లకు 25 కోట్లకు అమ్మారు. తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకి 9 కోట్లకు అమ్మారు. సో తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే 9 కోట్ల షేర్ రావాలి. 6 రోజుల్లో 5.5 కోట్ల షేర్ వచ్చింది. మరో 3.5 కోట్ల షేర్ వస్తేనే తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. 3.5 కోట్ల షేర్ రావాలంటే మరో 7 కోట్ల గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి 4 కోట్లకు అమ్మితే ఇక్కడ 1.5 షేర్ వచ్చింది. మరో 2.5 కోట్ల షేర్ రావాలి అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి కలిపి 12 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. ఇప్పటి వరకు ఇక్కడ వచ్చేసి 6, 7, 13లో 7 పోతే 6 కోట్ల షేర్ వచ్చింది. అంటే సగం వచ్చింది, 50% రికవర్ అయింది ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లకి. ఇంకా 6 కోట్ల షేర్ రావాలి ఆంధ్రలో హిట్ అవ్వడానికి, అంటే 12 కోట్ల గ్రాస్ రావాలి రాయలసీమను వదిలేసి. అలా టోటల్గా 6 రోజుల్లో భారతీయుడు 2 సినిమా 13 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఈ సినిమాని 25 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లకు గాను 13 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 12 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. 12 కోట్ల షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ ఒక 25 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకు వచ్చిన టాక్ కలెక్షన్స్ చూస్తే కొద్దిగా డౌట్ఫుల్లే. నిన్న హాలిడే ఉన్నింది కాబట్టి బుధవారము కొద్ది కలెక్షన్స్ బాగానే వచ్చాయి. మంగళవారం మాదిరి ఒక 5-6 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది. ఇక ఈ రోజు నుంచి కొద్ది కష్టమే. ఇక ఒరిజినల్ తమిళనాడు రాష్ట్రంలో తమిళ వర్షన్కి గాను 6 రోజుల్లో కలెక్షన్స్ చూస్తే 42 కోట్లు వచ్చాయి, బాగానే వచ్చాయి, ఇక్కడ పర్లేదు. ఇక ఆ తర్వాత మన కర్ణాటక నుంచి 8 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక కేరళ నుంచి 5 కోట్లు, హిందీ నుంచి 6.5 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ నుంచి 42.5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 6 రోజుల్లో భారతీయుడు 2 126 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 61 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు అయితే 170 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అంటే మిగతా సగము మనకు ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి 170 కోట్లకు అమ్మారు. అందులో 170 కోట్లలో 61 కోట్ల షేరు వెనక్కి వచ్చింది. మరో 109 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 109 కోట్లు షేర్ రావాలి అంటే మరో 220 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి కష్టమే, ఎందుకంటే ఆల్రెడీ ఎస్పెషల్లీ తమిళనాడులో సినిమాకు కలెక్షన్స్ లేవు, నెగిటివ్ షేర్లు వస్తున్నాయి, డెఫిషిట్లో నడుస్తుంది. కొన్ని షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. థియేటర్లు ఒక 100 థియేటర్లు ఇప్పుడు సినిమా తీసేసి మన కల్కి సినిమాకి ఇచ్చారు అంటే ఆలోచించవచ్చు అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. సో నాకు తెలిసి టోటల్ రన్లో మరో 9 కోట్ల దాకా రావచ్చు సినిమాకు షేరు. అంటే ఒక 70 కోట్లు రికవర్ అవుతుంది. 100 కోట్లు అయితే నష్టపోతారు డిస్ట్రిబ్యూటర్లు. సో 100 కోట్ల నష్టం అంటే పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి, పెద్ద కుదుపు అని చెప్పాలి. ఊరటనిచ్చే విషయం ఏంట్రా అంటే ఇప్పటి వరకు, అంటే ఈ సంవత్సరం తమిళ్లో రిలీజ్ అయిన సినిమాల్లో ఇదే హైయెస్ట్ కలెక్ట్ చేసింది. 7 నెలల్లో తమిళ్లో ఏ సినిమా కూడా 126 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేయలేదు. కేవలం 2 సినిమాలే తమిళ్లో ఇంతవరకు 100 కోట్లు వచ్చాయి ఈ సంవత్సరంలో. ఒకటి మొదటి సినిమా బాక్, అరణ్మనే 4 తమిళ్ వర్షను 100 కోట్లు వచ్చాయి. మొన్న రీసెంట్గా విజయ్ సేతుపతికి 100 కోట్ల సినిమా మహారాజా. ఈ 2 తర్వాత ఇప్పుడు ఈ సినిమా 100 కోట్లు. ఈ 2 సినిమాల కలెక్షన్స్ని క్రాస్ చేసి ఇప్పటి వరకు తమిళనాడులో రిలీజ్ అయిన ఈ సంవత్సరానికి హైయెస్ట్ కలెక్షన్ సినిమాగా ఉంది. అది ఎక్కువ రోజులు ఉండదు, ఎందుకంటే సెకండ్ హాఫ్లో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. విజయ్ గోట్ ఉంది, సో ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇది వెళ్ళిపోతుంది ఈ రికార్డు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మన రాయన్ ఉంది, మన ధనుష్ది, ఆ సినిమానే బీట్ చేయొచ్చు ఈ కలెక్షన్స్ని, చెప్పలేం. అది మన భారతీయుడు 2 సినిమా శంకర్ అండ్ కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 126 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 61 కోట్లు, సినిమాని డిస్ట్రిబ్యూటర్ 170 కోట్లకు ఉంటే ఇంకా 109 కోట్ల షేర్ రావాలి అంటే 220 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది రాదు, కష్టమే. సినిమా కమర్షియల్గా పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. ఓకే.
బాయ్.